ఫ్రెండ్స్, మన వీడియో ప్రొఫెషనల్ గా కనిపించాలంటే థంబ్నైల్, ఇంట్రో, పాపప్ ఎఫెక్ట్స్ చాలా అద్భుతంగా ఉండాలి. ఈ వీడియోలో అది నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చాలా సింపుల్ గా అండ్ ఫన్నీగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోవెబ్. ఫ్రెండ్స్, మీకు గనక ఇటువంటి రే ఆపరా ఏం చెప్తున్నా నీకైనా అర్థమవుతుందారా? అసలు ముందు చెప్పేది వెనక చెప్పేది ముందు చెప్తున్నావు కదా. అదా లాస్ట్ వరకు నా వీడియో ఎవరు చూడట్లేదు, అందుకని ముందే చెప్పేస్తున్నా. సరే ఒకటి చెప్పు. ముందు ఇంట్రో వచ్చింది కదా, కింద నుంచి ఇన్ఫోవెబ్ అని వచ్చింది పాపప్ లాగా. అది ఎలా చేసావు చెప్పు. రే నీ థంబ్నైల్ కూడా బాగుండే, అది కూడా చెప్పరా ఇట్లా చేయాలి. అది ముందే అడగొచ్చు కదరా. సర్లే, ఇప్పుడు చూద్దాం. ముందుగా గూగుల్లో thumbnail.ai అని ఉంది, దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మనం మన థంబ్నైల్ పైన ఏముండాలో అది రాయొచ్చు అనమాట. టెక్స్ట్ హౌ టు ఎర్న్ అని అనుకో సింపుల్గా. దాన్ని క్లిక్ చేసి జనరేట్ థంబ్నైల్ ఐడియాస్ అని కొడితే అయిపోయి అనమాట. ఇలా వస్తుంది మనకి. సింపుల్ గా మనకి ఇష్టం వచ్చినది పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఏమైనా ఇమేజెస్ యాడ్ చేయాలన్నా ఇది ఉన్నా, లేదంటే వేరేది ఏమైనా పెట్టుకుంటారా. ఇలా మనకు నచ్చినది పెట్టొచ్చు. కింద బ్యాక్గ్రౌండ్ మామూలుగా మన ఇష్టం వచ్చినది మార్చుకోవచ్చు అనమాట. హౌ టు ఎర్న్ మనీ అని ఉంది కదా, ఇది ఇలా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం వచ్చినది పెట్టుకోవచ్చు. ఇట్లా లేదు ఇది నచ్చలేదు అనుకుంటే కూడా మన ఇష్టం వచ్చినది దీని మీద క్లిక్ చేసి తీసేసి వేరేది కానీ పెట్టుకోవచ్చు. ఇట్లా ఈ ఎలిమెంట్స్ ని బోల్డ్ చేయొచ్చు. ఇవి ఉన్నాయి కదా, దీని కలర్ చేంజ్ చేసుకోవచ్చు మనకు ఇష్టం వచ్చిన కలర్లో. ఇలా ఫాంట్ చేంజ్ చేయొచ్చు, మనకు నచ్చిన ఫాంట్ పెట్టుకోవచ్చు అనమాట. కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఏదైతే నచ్చుతుందో అది క్లియర్గా చేయొచ్చు. థీమ్ మార్చుకోవచ్చు. సింపుల్గా క్లిక్ చేసి డౌన్లోడ్ కొట్టేస్తే అయిపోయి అనమాట. సేవ్ కానీ డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా చూసారా, డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి గూగుల్లోకి వెళ్ళి క్యాన్వా నాకు తెలుసు. మరి తెలిస్తే ఎందుకు అడిగేవరా. చూడు, ఈ క్యాన్వా వెబ్సైట్లో మనం యూట్యూబ్ థంబ్నైల్ అని ఉందా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. మనకు నచ్చిన థంబ్నైల్స్ టెంప్లెట్స్ ఇన్ని ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్గా ఇది అనుకో, క్లిక్ చేసి మనం ఇష్టం వచ్చినవి చేంజ్ చేయొచ్చు. ఇక్కడ టైప్ చేస్తే అయిపోయా హౌ టు ఎర్న్ మనీ. ఇలా ఈ ఫోటో తీసేద్దాం అనుకుంటే తీసేయచ్చు. మనం ఆల్రెడీ ఏమైనా డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఫొటోస్ అప్లోడ్ అని ఉంది. ఇక్కడ అప్లోడ్లోకి ఇమేజెస్ ఆల్రెడీ పాత ఉన్నాయన్నమాట. అది క్లిక్ చేసి పెట్టవచ్చు. ఇట్లా ఒకవేళ పెట్టాలనుకుంటే ఇలా సింపుల్గా పెట్టేసేయచ్చు. దీన్ని ఎడిట్ చేయొచ్చు. మళ్ళీ టెక్స్ట్ ఏమైనా ఎడిట్ చేయాలన్నా చేయొచ్చు. ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో. ఇది ఇమేజ్ బాగాలేదనుకో, తీసేయాలంటే తీసేయచ్చు. వేరే ఇమేజ్ ఏదైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇలా మీకు ఇష్టం వచ్చినది పెట్టవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సింపుల్గా షేర్ అని ఉందా, షేర్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ క్లిక్ చేస్తే అయిపోయాయి. మనకి ఇక్కడ అడుగుతుంది పిఎన్జీలో కావాలా జేపీజీలో కావాలా అని. జేపీజీ డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది కదా, డౌన్లోడ్ అయిపోయాయి. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి రెండర్ ఫారెస్ట్. గూగుల్లోకి వెళ్ళి రెండర్ ఫారెస్ట్ అని కొడితే ఫస్ట్ వెబ్సైట్ అనమాట. ఇలా ఓపెన్ చేస్తేనే మనకి ఇష్టం వచ్చిన ఇంట్రో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి ఇది సెలెక్ట్ చేస్తేనే ఇట్లా మనకు వస్తుంది. ప్లే చేసి చూడొచ్చు. ఒకవేళ ఇది మనకు నచ్చింది అనుకుంటే ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, క్రియేట్ న్యూ అని కొట్టేసేయాలన్నమాట. ఇక్కడ టెక్స్ట్ మీద యాడ్ చేస్తే మన ఛానల్ నేమ్ సెలెక్ట్ చేయాలి. ఇన్ఫోవెబ్ తెలుగు అని టైప్ చేస్తున్నాం అనమాట. ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఎల్లో కలర్ పెడుతున్నాం. మనకి ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ డన్ అని క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. యువర్ ట్యాగ్ లైన్ ఇయర్ అని ఉంది కదా, ఇక్కడ మన ట్యాగ్ లైన్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనేం చేస్తున్నా అంటే ఆల్ యూస్ఫుల్ వెబ్సైట్స్ అని కొడుతున్నాను అనమాట. యువర్ డిస్క్రిప్షన్ ఇయర్ అన్న కాడ కూడా ఇన్ఫర్మేషన్ అండ్ వెబ్సైట్స్ అని కొడుతున్నాం. ఈ ఛానల్కి ఏది యూజ్ అయితే అది కొట్టేసేయండి. ఇలా క్రియేట్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. మనం ఇది సేవ్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ అని ఉందా, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి ఫ్రీ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే అయిపోతుంది, ఎక్స్పోర్ట్ అయిపోతుంది. మన నెక్స్ట్ వెబ్సైట్ videoeffects.com.
ఈ videoeffects.comలో యూట్యూబ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలన్నమాట. ప్రతి దానికి ఉంటాయి పాప్కార్న్స్, మౌలేజీ పాపప్ అని ఉంది కదా. ఇన్స్టాగ్రామ్స్కి, టిక్టాక్కి, యూట్యూబ్కి. మనకి యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇవన్నీ అవే యూట్యూబ్కి సంబంధించినవి. ఎగ్జాంపుల్కి ఇది చూస్తాం, సబ్స్క్రైబ్ది. ఇక్కడ మన యూట్యూబ్ లింక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. లేదంటే ఇక్కడ ఉంది చూడండి, ఆటోఫిల్ యువర్ యూట్యూబ్ ప్రొఫైల్ అని. దీనిపైన మన లింక్ ఇచ్చేసి యూజ్ అని కొడితే వచ్చేస్తుంది. మన లింక్ ఇక్కడ ఉంటుంది చూడండి, #infoweb@తెలుగు అని ఉంది కదా. ఇది కాపీ చేసుకొని సింపుల్గా ఇది ఇచ్చినా కూడా వచ్చేస్తుంది అనమాట మనకి. పేస్ట్ యూజ్ అని కొట్టేస్తే మొత్తం మన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ పడిపోతుంది అనమాట. యూజర్ నేమ్, సబ్స్క్రైబ్ కౌంటు. ఇక్కడ ఆటోమేటిక్గా నా లోగో వచ్చేసింది. నేను ఇది తీసేసి నా ఫోటో పెట్టేస్తాను. ఇలా మనం ఇది క్రాప్ చేసుకోవచ్చు మనకు ఇష్టం వచ్చిన సైజులో. క్రాప్ ఇక్కడ ప్రివ్యూ చూసుకోవచ్చు, లేదంటే జనరేట్ అయినా కొట్టవచ్చు. నేను డైరెక్ట్ జనరేట్ కొట్టేస్తున్నా. ఇలా వస్తుంది అనమాట. జనరేట్ అవుతుంది చూడండి. ఇలా ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ 2 వచ్చినాయి కదా మనకి, ఫస్ట్ సెకండ్, 2 డౌన్లోడ్ పైన. దానిపైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఇంకొకటి గ్రీన్ మ్యాట్ మాదిరి వస్తుంది అనమాట, అది కూడా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయినాక మనం ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా ఉంటుంది అనమాట. ఇలా వస్తుంది. క్రోమోకి ద్వారా గ్రీన్ మ్యాట్ తీసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ది కూడా సేమ్ ఇట్లే. నెక్స్ట్ మనం చూసాం కదా, సేమ్ ఇలానే క్రియేట్ చేసేస్తాం మనం అన్నమాట. ఆటోమేటిక్గా అవే ఫిల్ అయిపోతాయి. మనం మన ఛానల్ నేమ్ రాసేస్తాం, ఇన్ఫోవెబ్ తెలుగు అని. ఇక్కడ మన ఫోటో సేమ్ అలాగే ఏమంటే అది సబ్స్క్రైబర్కి, ఇది మన ఛానల్ నేమ్కి. ఇది మొత్తం జనరేట్ చేసినాక ఇలా వస్తుంది మనకి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా వచ్చేస్తుంది. మనం సేవ్ చేసుకొని మన యూట్యూబ్ వీడియోకి యూజ్ చేసుకోవడం అంతే. ఓకేనా ఫ్రెండ్స్? మీకు గనక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వాడి ఛానల్ని వద్దు. చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్.